హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మనమైతే ఒక కొత్త మొబైల్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం అండి. మొబైల్ వచ్చేసి మనకైతే ఎంఐ నుంచి వచ్చేసి రెడ్మీ నోట్ 14 ప్రో ఉంది కదా. సో ఈ మొబైల్ వచ్చేసి స్పెసిఫికేషన్, దాంతోపాటు మొబైల్ అన్బాక్సింగ్ చేసి మీకు అయితే చూపిస్తా. బాక్స్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. రెడ్మీ లవర్స్ అయితే ఉన్నారో ఒక్కసారి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ మొబైల్కి మించిన మొబైలే లేదండి. ఈ బడ్జెట్లో వచ్చేసి చాలా అంటే చాలా మనకైతే యూస్ఫుల్ మొబైల్ అనుకోవచ్చు. దీని అయితే గేమింగ్ కానీ, ఇటు కెమెరా కానీ, ఎడిటింగ్ కానీ మూడింటికి అయితే వాడవచ్చు. సో మొత్తంగా డీటెయిల్ అయితే మనం అయితే తెలుసుకుందాం, ఓకేనా. సో మనకి వచ్చేసి ఇది వచ్చేసి ఎంఐ నుంచి రెడ్మీ నోట్ 14 ప్రో ఉంది, 14 ప్రో ప్లస్ ఉంది, నోట్ 14 ఉంది. 3 వేరియేషన్స్ అయితే ఈ మొబైల్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వేరియేషన్ మనమైతే రెడ్మీ నోట్ 14 ప్రో గురించి మాట్లాడదాం. సో మొబైల్లో వచ్చేసి మనకైతే ముందుగా వచ్చేసి దీంట్లో ఏంటంటే కెమెరా మాట్లాడుకోవాలంటే కెమెరా వచ్చేసి మనకైతే 4 కెమెరాలు అయితే ఉంటాయి బ్యాక్ సైడ్. దాంట్లో వచ్చేసి ఒకటి సోనీ వచ్చేసి మనకైతే సోనీ కెమెరా అయితే యూజ్ చేయడం జరిగింది. 50 మెగా పిక్చర్ అయినా సరే మనకైతే అదిరిపోయే బొమ్మ క్వాలిటీ 4K అయితే మనకైతే వీడియో రికార్డింగ్ అవుతుంది. దాంతోపాటు మంచి ఫోటో క్వాలిటీ కూడా మనకైతే వస్తుంది. ఇంకా వేరే వేరే కెమెరా ఉంది. ఒకటి మనకి 20 మెగా పిక్చర్ ఉంది, ఇంకోటి 8 మెగా పిక్చర్, ఇంకో 2 మెగా పిక్చర్. సో వైడ్ యాంగిల్ కూడా మనమైతే దీని నుంచి తీయొచ్చు కాబట్టి మనకి అయితే 4 కెమెరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దాంతోపాటు మీకు ఇంకా సెల్ఫీలు అయితే చాలా మందికి అలవాటు అయితే ఉంటుంది కాబట్టి సో సెల్ఫీ చూసుకుంటే మనకైతే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 20 మెగా పిక్చర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ప్రజెంట్గా మీరు ఏదైతే వీడియో క్వాలిటీ చూస్తున్నారో ఈ ఫోన్ నుంచి తీసిన వీడియో క్వాలిటీనే, ఆ క్వాలిటీ కూడా మీకైతే ఇప్పటికే అర్థమవుతుంది. మనకి 4Kలో వచ్చేసి మనకైతే 30 ఫ్రేమ్ రేట్లో వస్తుంది. దాంతోపాటు 60 ఫ్రేమ్ రేట్ కూడా మనమైతే మొబైల్ అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో ముందుగా చూసుకుంటే మనకైతే బ్యాటరీ ఎలా ఉందంటే దీంట్లో 5500 mAh బ్యాటరీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. 14 ప్రోలో అలాగే ఉంటుంది. 14 ప్రో ప్లస్లో కూడా మనకి 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఓన్లీ 14 ప్రో ఏదైతే ఉందో దాంట్లోనే మాత్రం మనకి 5100 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. కొంచెం అప్డేట్ అయితే చేంజ్ చేశారు ప్రో వెర్షన్కి, ప్లస్ వెర్షన్కి, నార్మల్గా వెర్షన్కి, ఓకేనా. సో మూడింటికి 3 డిఫరెంట్ అయితే ఇచ్చారు. దాంతోపాటు మనకైతే ఇది 8GB అయితే వస్తుంది. దీనికి 256GB ఉంటుంది. సో మనకి ఇంటర్నల్ వచ్చేసి 256 ఉంది. దాంతోపాటు 512GB కూడా ఉందండి. కాకపోతే ర్యామ్ వచ్చేసి మనకైతే 8GB ఇచ్చారు. ఎక్స్టర్నల్ మీకు కావాలంటే ఇంకో 4 అయితే పెంచుకోవచ్చు కాబట్టి మొత్తంగా 12 అనుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకైతే 5G మొబైల్ కాబట్టి మీరైతే ఒకసారి చూసుకోవచ్చు. సో దీంట్లో కనుక మీరైతే చూసుకుంటే మాత్రం మనకైతే ఏ ప్రాసెస్ వాడారని మీకైతే ఇప్పటికే డౌట్ అయితే ఉండవచ్చు. డైమెన్సిటీ వచ్చేసి మనకైతే MediaTek వచ్చేసి 7300 మనకైతే ప్రాసెస్ అయితే వాడడం అయితే జరిగిందండి. సో మనకి ఆల్రెడీ అయితే ఇండియన్ బ్రాండ్ కాబట్టి ఇప్పటికే చాలా మంది మన ఇండియన్ వచ్చేసి చాలా వరకు అయితే ఎంఐ నుంచి చాలా మొబైల్స్ అయితే పర్చేస్ అయితే చేసుకున్నారు. మనకి 2024లో కూడా యూజర్స్ ఎక్కువ దేంట్లో ఉన్నారంటే ఎంఐ నుంచి చాలా మంది అయితే ఉన్నారని మనకైతే అఫీషియల్ గా వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కాబట్టి ఒకసారి మీద చూసుకోవచ్చు. మొబైల్ వచ్చేసి సోనీ కెమెరా అన్ని యూజ్ చేశారు. కానీ మనకి డిస్ప్లే ఎలా ఉందంటే డిస్ప్లే వచ్చేసి మనకైతే చాలా అంటే చాలా నీట్ గా చాలా బాగుందండి డిస్ప్లే. ఎందుకంటే చాలా స్మూత్ గా ఉంది. మన గేమ్ ఇలా ఆడతాం కదా. సో మనకి క్రౌడ్ డిస్ప్లేతో ఇచ్చారు కాబట్టి 1.5K ఇచ్చారు దీనికి క్రౌడ్ డిస్ప్లేకి. సో గేమింగ్ ఆడుతుంటే నిజంగా చాలా అంటే చాలా బాగా అయితే ఉంది. సో నేను ఆల్రెడీ గేమింగ్ కూడా వాడాను. మనం ఇప్పుడు వీడియో రికార్డ్ కూడా చేసేది ఈ మొబైల్లోనే. సో మొబైల్లో మనకి ఏమేమి ఇచ్చారంటే దీంట్లో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపించదా చూడండి. ఎందుకంటే ఆల్రెడీ మొబైల్ అయితే ఓపెన్ చేసి ఇచ్చాను కదా మీకు. ఎందుకంటే వీడియో రికార్డింగ్ దీంట్లోనే మనకి. సో దీంట్లో వచ్చేసి మనకైతే దాంట్లో ఏముండదు. సో దీంట్లో వచ్చేసి మనకైతే మొబైల్ కేసు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో మొబైల్ దీంట్లో ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే మొబైల్ సంబంధించిన మనకైతే సిమ్ స్లాట్ అయితే ఇచ్చారు, ఇది ఒకటి. సో దాంతోపాటు మనకి ఛార్జర్ ఒకటైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. సో మొబైల్ ప్రైస్ అవి కూడా మీకు అయితే చెప్తాను. మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చాలా మందికి వచ్చిన రిక్వెస్ట్ అయితే చేయాలి. ఇప్పుడు దాకా మన ఛానల్లో వీడియో అయితే చూశారు కాబట్టి మన కొత్త ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి మొబైల్ అన్బాక్సింగ్ చేస్తుంటాను కాబట్టి కొంచెం, ఎందుకంటే వీడియో రికార్డింగ్ చేసి ఎడిటింగ్ చేస్తే చాలా టైం అయితే పడుతుంది. సో ఆ కష్టాన్ని గుర్తించి ఒక వీడియోని ఒక లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొబైల్ వచ్చేసి మనకైతే ఆల్రెడీ ఛార్జర్ అయితే ఇచ్చారు. సో ఛార్జర్ మనం మాట్లాడుకుంటే 45 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు. మంచి ఛార్జరే, మరీ హెవీ ఫాస్ట్ కాదు, మరీ స్లో కాదు, మంచిగా మనకైతే ఛార్జింగ్ ఎక్కుతుంది. దాంతోపాటు అదే విధంగా బ్యాటరీ బ్యాకప్ కూడా మనకైతే చాలా బాగా నీట్గా అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకైతే కేబుల్ కూడా అయితే ఇచ్చారు, ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో మనకైతే కేబుల్ వచ్చేసి ఈ విధంగా ఇంత లెంత్ ఇచ్చారు చూసుకోవచ్చు.
సో ఓవరాల్‌గా నేను చెప్పాలేందంటే ఒకటే మీకు. మొబైల్ వచ్చేసి మనకైతే కెమెరా క్వాలిటీకి దాంతో పాటు మనకైతే గేమింగ్ ప్రాసెసర్‌కి చాలా దగ్గరగా అయితే ఉంది కాబట్టి, ఒక్కసారి ఎవరైతే మొబైల్‌లో యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయాలి, అలాగే మంచిగా చేయాలంటే, మనకి తక్కువ బడ్జెట్‌లో మినిమమ్ ఒక 25,000-30,000లో మీరు మొబైల్ చూస్తున్నారంటే, ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చండి. రెడ్మీ నోట్ 14 అయితే తీసుకోండి. మీకు ఇంకా ఎక్కువ వర్షన్ కావాలంటే 14 ప్రో ప్లస్ అయితే తీసుకోవచ్చు. మాక్సిమం మీకు 28,000 వరకు అయితే మనకైతే ఈ మొబైల్ అయితే మనకైతే దొరుకుతుంది కాబట్టి ఒక్కసారి మీరైతే ఈ మొబైల్ వాడండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఏదైతే వీడియో రికార్డింగ్ చూస్తున్నారో అదే వీడియో రికార్డింగ్ అయితే చూస్తున్నారు. దాంతో పాటు మీకు మైక్ కూడా మీకైతే ఇప్పుడు ఈ మైక్ అయితే వాడుతున్నాం కదా! సో హలో, హలో. హాయ్ గైస్ చూసారా? ఈ విధంగా మనకైతే మైక్ క్వాలిటీ కూడా మనకైతే మన ఎక్స్టర్నల్‌గా మైక్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇండోర్‌లో షూట్ చేస్తే ఈ మైక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఔట్ ఆఫ్ డోర్‌లో మీరు ఏదైనా బయటికెళ్ళి షూట్ చేయాలంటే వేరే మైక్స్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. దాంతో పాటు మనకైతే ఈ మొబైల్‌లో వచ్చేసి హైలైట్ ఏందంటే కెమెరా క్వాలిటీ చాలా బాగుందండి. అదే కూడా మనకైతే ఏఐ ఫీచర్‌తో వచ్చేసి ఈ మొబైల్ అయితే లాంచ్ అయింది కాబట్టి కొంచెం బాగుంది. నాకైతే నచ్చింది మనకి. సో దీంట్లో ఇంకా మీకు ఫుల్ రివ్యూ కావాలంటే ఆ ఫుల్ రివ్యూ కూడా మీకైతే చెప్తాను.